జై శ్రీరామ్. 33 కోట్ల దేవతలు కొలువు తీరి ఉన్నటువంటి పరమ పవిత్ర పుణ్యక్షేత్రమైన కాశీలో 22వ సంవత్సరం భక్తుల గోత్రనామాలతో విశ్వనాథలింగానికి అభిషేకిస్తూ రావడం జరుగుతోంది. కార్తీక మాస దీక్ష నిర్విఘ్నంగా అత్యంత వైభవంగా కొనసాగుతోంది. చాలా చాలా సంతోషంగా ఉంది. ఎంత ఆనందంగా ఉందంటే ఆ ఆనందాన్ని మాటల్లో వర్ణించలేను, అంత ఆనందంగా ఉంది. ఇక చాలా బాధగా కూడా ఉంది. ఇక బాధ ఎందుకంటే ఇంకా కేవలం ఒక వారం రోజులు మాత్రమే ఉంది. ఆ తర్వాత 21వ తేదీ అమావాస్య రోజు కాలభైరవ హోమం. మనతో ఇంత అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని చేయించి అక్షయ పుణ్య ఫలితాల్ని అనుగ్రహించినటువంటి కాలభైరవ స్వామికి చక్కగా భక్తితో కాలభైరవ హోమం చేసి ఆ ఫలితాన్ని కాలభైరవ స్వామికి అర్పణ చేసి 21వ తేదీ అమావాస్యతో పూర్ణాహుతితో ఈ యొక్క కార్తీక మాస దీక్ష పూర్తయిపోతుంది. 22వ తేదీ కాశీని వదిలిపెట్టి వెళ్ళవలసి వస్తోంది. అయితే మనస్సు విశ్వనాథుడి అర్పణం అయిపోయింది. మనందరి మనస్సులు కూడా గర్భాలయంలోని విశ్వనాథ జ్యోతిర్లింగం మీదనే కేంద్రీకృతం అయిపోయింది అనుకోండి. ఈ యొక్క దేహం అటు వెళ్ళవలసి వస్తోంది. ఇలా బాధ రావటం గమనించాను. ఎవరికి అంటే అగస్త్య మహర్షి ఈ విధంగా బాధపడటం చూశాను నేను కాశీఖండంలో. ఎందుకబ్బా అంత బాధపడుతున్నారు ఏమిటి అని అనుకున్నాను. కానీ ఆ బాధ నాకు ఇప్పుడు తెలుస్తోంది. అగస్త్య మహర్షి పడినటువంటి బాధ. అగస్త్య మహర్షి మరియు లోపాముద్ర అమ్మవారు సామాన్యులు కాదు, అద్భుతమైనటువంటి వారు. వారు ఏ విధంగా బాధపడ్డారు, ఆ బాధలో కాశీ వైభవాన్ని ఎంత అద్భుతంగా తెలియజేశారో చూడండి. కాశీ మహిమను అద్భుతంగా తెలియజేశారు. ఒక్కసారి గమనిద్దాం. ఇక రెండవ విషయం ఏమిటంటే అగస్త్య మహర్షి ఒకానొక సమయంలో కాశీని వదిలిపెట్టి వెళ్ళవలసి వచ్చింది. ఎందుకంటే వింధ్య పర్వతం యొక్క గర్వాన్ని అణచవలసిన బాధ్యతని దేవతలందరూ కూడా అగస్త్య మహర్షి మీద పెట్టారు. అందువల్ల కాశీని వదిలిపెట్టి వెళ్ళవలసి వచ్చింది. ఇక వారి మాటల్లోనే విందాం మనం కాశీ వైభవాన్ని. ఆ బాధలో కాశీ వర్ణన ఎంత బాగుందో ఒకసారి గమనిద్దాం. మోక్షమును కోరువారు ఎట్టి పరిస్థితులలోనూ కాశీని విడువరాదు. మానసికంగా అయినా సరే కనీసం అంటే కాశీకి వచ్చి ఉండిపోవటం చాలా విశేషం. ఎందుకంటే మళ్ళీ మళ్ళీ పుట్టడం చావటం ఇదంతా చాలా కష్టం కదా. 84 లక్షల జీవరాశుల్లో జన్మించిన తర్వాత ఈ దుర్లభమైనటువంటి మనుష్య జన్మ మనకు వస్తుంది అని మనకు శాస్త్రాలు పురాణాలు తెలియజేస్తున్నాయి. దీన్ని అనేక సాధనలు చేసి జాగ్రత్తగా మోక్షాన్ని పొందాలి మనం. లేకపోతే మన యొక్క ఆత్మకి మనమే ద్రోహం చేసిన వాళ్ళం అవుతాం. కాబట్టి ఆ జాగ్రత్తగా సాధనలు చేస్తూ కాశీకి వచ్చి ఉండిపోవాలి. ఇక్కడే మరణించడం ద్వారా మోక్షం కలుగుతుంది. మళ్ళీ పుట్టవలసిన అవసరం ఉండదు. మళ్ళీ 84 లక్షల జీవరాశుల్లో పుట్టాల్సిన అవసరం ఉండదు. కాబట్టి మనకు అగస్త్య మహర్షి ఏం తెలియజేస్తున్నారు? మోక్షమును కోరువారు ఎట్టి పరిస్థితులలోనూ కాశీని విడువరాదు. మానసికంగా ఆయనే చెప్పాను కదా మీకు, నేను ఏదో ఆఫీస్కి వెళుతూ కాశీకి వెళ్ళొస్తాను అని చెప్పాలి. వెళ్ళకపోయినా సరే కాశీకి వెళ్ళొస్తాను అనాలి. ఏదో కూరగాయల మార్కెట్కు వెళుతూ కాశీకి వెళ్ళి కూరగాయలు తీసుకొస్తాను అనాలి, మాట వరుసకైనా సరే. ఇంట్లో వెళ్లే వాళ్ళకు కూడా తెలుసు కాశీకి కాదు వెళ్ళేది కూరగాయల మార్కెట్కి అని. అయినా కూడా వాళ్ళ చెవులు అలా పడాలి. పిల్లలు కూడా చక్కగా స్కూల్కి వెళుతూ కాశీకి వెళ్ళొస్తాను అని అనడం నేర్పించాలి పిల్లలకి. ఆ కాశీ స్మరణ అంత విశేషమైంది, సామాన్యమైంది కాదు. అలా మనస్సు ఏదో ఒక విధంగా కాశీకి వెళుతూ ఉండాలి. గర్భాలయంలోని విశ్వనాథలింగాన్ని అభిషేకిస్తూ ఉండాలి, స్మరిస్తూ ఉండాలి, స్పృశిస్తూ ఉండాలి, స్వామిని తాకుతూ ఉండాలి ఆ లింగాన్ని. అదొక అద్భుతమైనటువంటి శివలింగం, విశ్వనాథలింగం, సామాన్యమైంది కాదు. కాబట్టి ఎవరు విడిచిపెట్టకూడదు. మోక్షం కావాలంటే మళ్ళీ ఇంకొక తల్లి గర్భంలో నేను ప్రవేశించకూడదు అని ఎవరెవరైతే అనుకుంటారో, మోక్షాన్ని పొందాలి అని ఎవరైతే అనుకుంటారో వాళ్ళందరూ కాశీని విడిచిపెట్టకూడదు అని ఎవరు తెలియజేశారు? అగస్త్య మహర్షి. వారి నామాలు స్మరిస్తూ ఉండాలండి. సామాన్యులు కాదు వారు. అగస్త్య మహర్షి, వశిష్ఠుడు, విశ్వామిత్రుడు వీళ్ళంతా అద్భుతం. వాళ్ళ నామాల్లోనే అసలు అనంతమైన శక్తి ఉంది.
ఆ నామాలు జపిస్తూ ఉంటే చాలు, మన కష్టాలన్నీ తీరిపోతూ ఉంటాయి. మన పరిష్కార మార్గాలు ఎవరి దగ్గరికో వెళ్ళి అడగక్కర్లేదు, ఈ నామాలు జపిస్తూ ఉంటే చాలు. కాశీయందు నివసించు సత్పురుషులకు విఘ్నములు కలుగులని మునుల వాక్యము సత్యము. కాశీలో శ్రేయాంసి బహువిఘ్నాన్ని, ఒక మంచి పని అనుకున్నప్పుడు కాశీని స్మరిస్తూ ఉండడం, విశ్వనాథలింగాన్ని ధ్యానిద్దాము అని అనుకున్నప్పుడు కాశీలో ఉందాము, కాశీకి వెళదాము అని అన్న సంకల్పాలు వచ్చిన తరువాత విఘ్నాలు రావటం అనేది సహజము. వాటిని లెక్క చేయకుండా భక్తితో మనము ముందడుగు వేస్తూ ఉండాలి. విశ్వనాథ నామాన్ని ధ్యానిస్తూ జపిస్తూ ఉండాలి, కాశీకి వెళుతూ ఉండాలి, గంగా స్నానం చేస్తూ ఉండాలి. ఈ యొక్క గంగా స్నానం చేయడానికి మించినటువంటి రెమెడీ, పరిష్కార మార్గం ఇంకొకటి లేదు. అన్ని సమస్యలకు ఇదొక్కటే అద్భుతమైన పరిష్కార మార్గం. కాశీకి వెళ్ళటం, వీలైనప్పుడల్లా గంగా స్నానం చేసి రావటం. గంగా స్నానం, విశ్వనాథ దర్శనం. ఒకవేళ విశ్వనాథుడు మా శివరాత్రి ఇటువంటి సందర్భాలలో దర్శనం అనేది చాలా కష్టం, 5-6 గంటల సమయం పట్టేస్తుంది. అలా దర్శించలేకపోయారనుకోండి, బాధపడక్కర్లేదు. ఎందుకంటే ఇటు అస్సీ ఘాట్ నుండి వరుణ ఘాట్ వరకు ఉన్నటువంటి గంగమ్మ తల్లి ఏదైతే ఉందో, గంగా నది ఏదైతే ఉందో, మొత్తం కూడా విశ్వనాథుడి యొక్క స్వరూపమే. సాక్షాత్తు విశ్వనాథుడే అలా ఉత్తరవాహినిగా గంగమ్మ తల్లి రూపంలో ప్రవహిస్తూ ఉన్నాడు. మనము చక్కగా మనం తీసుకున్నటువంటి వసతి గృహంలో స్నానం ఆచరించి ఇలా విభూతి కుంకుమ పెట్టుకొని వెళ్ళి గంగమ్మ తల్లిని తాకి చక్కగా స్నానం చేసి విశ్వనాథ విశ్వనాథ అనే నామ జపాన్ని చేసుకోవటమే. తద్వారా విశ్వనాథ లింగాన్ని దర్శించి స్పృశిస్తే ఏ ఫలితం లభిస్తుందో ఆ ఫలితాన్ని పొందుతారు. ఇక విశ్వనాథుడు మన విషయంలో విముఖంగా ఉన్నట్లున్నాడు. లోపాముద్ర అమ్మవారితో చెప్తున్నారు అగస్త్య మహర్షి, మనము కాశీని విడువక తప్పటం లేదు లోపాముద్ర అని అంటున్నాడు. మనం కాశీని వదిలిపెట్టి వెళ్ళవలసి వస్తోంది, తప్పేటట్టు లేదు. ఇక చూడండి, కాశీ వెళ్ళి విశ్వనాథుడిని దర్శించాలి, గంగా స్నానం చేయాలంటే ఎవరి అనుగ్రహం ఉండాలో తెలియజేస్తున్నారు. బ్రాహ్మణ ఆశీర్వాదము వలన కాశీవాసము లభిస్తుంది. ఎవరి వలన? బ్రాహ్మణ ఆశీర్వాదం వలన. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. వేదం కూడా అదే చెబుతోంది. బ్రాహ్మణో వై సర్వా దేవతా అంటోంది. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. గోవులు బ్రాహ్మణులు ఇద్దరు కూడా సుఖంగా ఉండడం చేత లోకాలన్నీ బాగుంటాయి. కేవలం భూమండలం మాత్రమే కాదు, భారతదేశం మాత్రమే కాదు, లోకా సమస్తా సుఖినో భవంతు. కాబట్టి మనము ఆ యొక్క వేద పురుషులను, వేదాలను, గోమాతలను సేవిస్తూ ఉండాలి. గోశాలలను, వేద విద్యాలయాలకు వెళుతూ ఉండాలి. వాళ్ళకి యథాశక్తిగా ఏదో ఒకటి మనం సేవ చేస్తూ ఉండాలి. వాళ్ళు ఏ విషయంలో బాధపడుతున్నారు అని గమనిస్తూ ఉండాలి. విద్యార్థులు, వేద పండితులు మనం గమనిస్తూ వాళ్ళని సేవిస్తూ ఉండాలి. తద్వారా ఏం జరుగుతుంది? లోకాలన్నీ సుభిక్షంగా ఉన్నప్పుడు మనం సుభిక్షంగా ఉండవండి. మనం ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు పొందుతాం. వేద విద్యాలయాలకు, గోశాలలకు వెళ్ళొస్తే కాశీకి వెళ్ళొచ్చిన ఫలితం. ఎందుకంటే వేద శివ శివ వేద, వేదాధ్యాయి సదాశివ కదా. కాబట్టి అదనమాట, బ్రాహ్మణ ఆశీర్వాదము వలన కాశీవాస ఫలితం లభిస్తుంది. ఎంతటి మూఢులైనా ఈ సదవకాశాన్ని వదులుకోరు. మరలా కాశీవాసము దుర్లభము. మళ్ళీ మనము కాశీవాసం చేస్తామో లేదో దుర్లభమే అని లోపాముద్ర అమ్మవారికి తెలియజేస్తూ బాధపడుతున్నారు అగస్త్య మహర్షి. ఇక అనేక జన్మల పుణ్య విశేషము వలన కాశీ ప్రాప్తి కలుగుతుంది. అనేక జన్మల పుణ్యఫలం. కాశీని దర్శించటం, సేవించటం, స్మరించటం అంటే ఇది ఏదో 1-2 జన్మల పుణ్యఫలం కాదు. మనం చూడండి ఎన్నెన్ని నెలలు కాశీ స్మరణ చేస్తూ ఉన్నాము. కాశీ 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 అని వింటున్నాం. గాలి పీలుస్తూ కాశీ, గాలి వదులుతూ కాశీ అనేటటువంటి సాధన అనేక మంది భక్తులు చేస్తున్నారు. చాలా ఆనందంగా ఉంది నాకు. గాలి పీలుస్తూ కాశీ, గాలి వదులుతూ విశ్వనాథ అనే సాధన చేస్తున్న భక్తులు ఉన్నారు. గాలి పీలుస్తూ విశ్వనాథ, గాలి వదులుతూ కాలభైరవ అనే సాధన చేస్తున్న భక్తులు ఉన్నారు. గాలి పీలుస్తూ విశ్వనాథ, గాలి వదులుతూ విశాలాక్షి అనే సాధన చేస్తున్న భక్తులున్నారు. ప్రతిరోజు మనం ఉదయం లేచి 24 గంటల్లో 22,000 సార్లు మనం గాలి పీల్చి వదులుతామండి సుమారుగా. మనం ఇది అలవాటు చేసుకున్నాం అనుకోండి, సరే అందులో ఒక సగం పోయినా, 30 వంతు పోయినా ఒక 10,000 సార్లు మనం
ప్రతిరోజు విశ్వనాథుడి నామాన్ని జపించుతాం మనం, గాలి పీలుస్తూ గాలి వదులుతూ భగవన్నామ జపం అలవాటు చేసుకోవడం వల్ల. ఇప్పుడు హరే కృష్ణ వాళ్ళు చూడండి, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే అనే జపాన్ని రోజు 16 మాలలు చేస్తారు వాళ్ళు. 16 మాలలు అంటే 108 పూసలు ఉంటాయి మాలల్లో. అటువంటి 108 16 సార్లు చేస్తారు. ఎంత విశేష, సుమారుగా 2.5 గంటలో 3 గంటల సమయం పడుతుందండి. అంత సార్లు చేయడం అంటే సామాన్యమైన విషయం కాదు. అద్భుతం అద్భుతం. హరే కృష్ణ వాళ్ళు, ఇస్కాన్ వాళ్ళు టెంపుల్ మీకు తెలిసే ఉంటుంది. మనం చెయ్యాలండి. 96 కోట్ల రామనామాన్ని జపించారు త్యాగరాజస్వామి వారు. మనము మన 100 సంవత్సరాల ఆయుర్దాయంలో 1 కోటన్నా చేయకపోతే ఎలా అండి? 1 కోటి సార్లన్నా ఏదో ఒక నామం, రామనామమో విశ్వనాథుడి నామమో కాలభైరవ నామమో ఏదో ఒకటి చేసుకోవాలి. చేసుకోకపోతే ఇంత విశేషమైనటువంటి మనుష్య జన్మ పొంది వృధా అయిపోతుంది. మీకు అందరికి తెలిసిన విషయమే, మీరు చేస్తూనే ఉన్నారు సాధన. ఏమండి? జై శ్రీరామ్. విశ్వనాథుడే విశ్వనాథుడు. ఇక చూడండి, మనం తెలుసుకుందాము. అనేక జన్మల పుణ్య విశేషము వలన కాశీ ప్రాప్తి కలుగుతుంది. కాశీ ప్రాప్తి అంటే సామాన్యమైన విషయం కాదు, అద్భుతమైంది కాశీ. కాశీని మనం అనేక మార్లు దర్శిస్తూ ఉండాలి. ట్రైన్లో ఎంతండి గట్టిగా ఈ స్లీపర్ది 1000 రూపాయలు అంతే టికెట్. 800 900 ఉంది. వచ్చేయచ్చండి, 24 గంటల్లో మనం కాశీకి వచ్చేయచ్చు. ఇంకా ఇక్కడ ఒక 500కు కూడా గదులు ఉన్నాయండి. 500 రూపాయలకు కూడా, కాస్త కొంచెం అంత బాగుండవు గదులు, కానీ 500 రూపాయలకు కూడా గదులు ఉన్నాయి. 1000 రూపాయలు, 1500, 2000 ఇలా పెట్టినా కొద్దీ ఉంటాయి. పిండి కొద్దీ రెట్టే, తెలుసు కదా. ఎవరెవరి స్తోమతను బట్టి వాళ్ళు గదులు తీసుకొని చక్కగా గంగా స్నానం ఆచరించి విశ్వనాథుని దర్శించి వెళ్ళిపోతూ ఉండాలి. సంవత్సరంలో కనీసం నేనైతే చెప్తాను 2 సార్లన్నా రావాలండి. ఒకటి కార్తీక శుద్ధ చతుర్దశికి రావాలండి. ఒకటి కార్తీక శుద్ధ చతుర్దశి అంటే కార్తీక పౌర్ణమి చాలా విశేషం. కార్తీక శుద్ధ చతుర్దశి రోజు గంగా స్నానం చాలా విశేషం, చాలా విశేషం. పంచగంగా నది ఘాట్లో చేయటం ఇంకా విశేషం. అప్పుడు ఒకసారి రావాలి. ఇక రెండవసారి ఎప్పుడో చెప్పనండి, నభో మాసేందువాసరే, శ్రావణ సోమవారం శివరాత్రితో సమానం. చాలా విశేషమైనటువంటి రోజు. అది చాలా మందికి తెలియదు. శ్రావణ సోమవారాలు చాలా విశేషం. నేను ఆ 4 సోమవారాల కోసము శ్రావణ మాసం మొత్తం కూడా కాశీలో ఉండి విశ్వనాథ లింగాన్ని భక్తుల గోత్రాలతో అభిషేకిస్తూ ఉంటారు. భక్తుల అందరి మనస్సులు కాశీ విశ్వనాథుడి మీద, ఆ గర్భాలయంలోని విశ్వనాథ జ్యోతిర్లింగం మీద లగ్నమయ్యే విధంగా అనేక విషయాలు కాశీ గురించి తెలియజేస్తూ నా ప్రయత్నం నేను చేస్తాను. భక్తులందరూ కూడా ఆ విధంగా లగ్నం చేస్తూ ఉన్నారు. విశ్వనాథుడి మీద వారి మనస్సుని లగ్నం చేసి ఉంచుతూ కాశీవాస ఫలితాన్ని పొందుతున్నారు. ఈ విధంగా నేను శ్రావణ మాసం 1 రోజులు మరియు కార్తీక మాసం 1 రోజులు భక్తుల గోత్రనామాలతో విశ్వనాథ లింగాన్ని కాలభైరవుడి అనుగ్రహంతో 22 సంవత్సరాల నుండి చేస్తూ రావటం జరుగుతోంది. 2 సంవత్సరాలు మాఘమాసం 1 రోజులు కూడా విశ్వనాథ లింగానికి అభిషేకించేటటువంటి భాగ్యాన్ని కాలభైరవుడు అనుగ్రహించాడు. మరి ఆ కాలభైరవుడు అనుగ్రహం ఉంటే ఈసారి మాఘమాసంలో కూడా వచ్చి 1 రోజులు ఉండి విశ్వనాథ లింగాన్ని భక్తుల గోత్రాలతో భక్తులు మనస్సును విశ్వనాథ లింగాన్ని అభిషేకిస్తూ ఉండగా నేను కూడా అభిషేకించాలని ఉంది కాలభైరవుడి దయ. కాబట్టి అనేక జన్మల పుణ్యఫలం ఉంటే గాని కాశీకి వచ్చి ఇటువంటి ఆరాధనలు చేయలేం. కాబట్టి మీరందరూ కూడా ధన్యులే. ప్రతిరోజు మీ మనస్సుని విశ్వనాథ లింగం మీద లగ్నం చేసి ఉంచుతున్నారు. పరబ్రహ్మ ప్రకాశికయగు కాశీని విడిచి పండితుడు వేరొక చోటికి వెళతాడా? ఏమండి? పరబ్రహ్మ స్వరూపం కాశీ. అటువంటి కాశీని వదిలిపెట్టి వేద ప్రమాణం కాశీ, వేద ప్రమాణమైనటువంటి స్వామివారు విశ్వనాథుడు, కాలభైరవుడు, విశాలాక్షి, అన్నపూర్ణ, గంగమ్మ తల్లి, ఎంతమంది అందరూ వేద ప్రమాణమైనటువంటి దేవతలే. అటువంటి దేవతలను వదిలిపెట్టి వేరే చోటికి వెళతారండి? రేపు మళ్ళీ అగస్త్య మహర్షి యొక్క బాధలో ఉన్నటువంటి కాశీ వర్ణనను భక్తితో తెలుసుకుందామని తెలియజేస్తూ శ్రీర్వర్చస్వమాయుష్యమారోగ్యమావిధాక్షోభామానం మహీయతే ధాన్యం ధనం పశుం బహుపుత్ర లాభం శతసంవత్సరం దీర్ఘమాయు. కాశాన్నపూర్ణ విశాలాక్షి సమేత విశ్వేశ్వర స్వామి సంపూర్ణ అనుగ్రహ ప్రాప్తిరస్తు. ఆయురారోగ్య అష్టైశ్వర్యాభివృద్ధిరస్తు. మనోభీష్ట సిద్ధిరస్తు. మీ మనస్సులోని కోరికలన్నీ కూడా విశ్వనాథుడు నెరవేర్చుగాక.
అని విశ్వనాథ ఖండం నుండి ఆశీర్వదిస్తూ ఈ వీడియోను చక్కగా మీ బంధుమిత్రులందరికీ షేర్ చేయండి. నేను కోరుకునేది ఇది ఒక్కటే, అందరి మనస్సులో విశ్వనాథ లింగాన్ని అభిషేకిస్తాయి. అందుకోసం ఏమండి, విశ్వనాథ లింగాన్ని అందరూ అభిషేకించాలి మానసికంగా. ఎందుకోసం? అందరూ కాశీవాస ఫలితాన్ని పొందుతారు. అందరూ కాశీకి వచ్చి విశ్వనాథ లింగాన్ని అభిషేకించిన ఫలితాన్ని పొందుతారు, మనస్సు ఒక్కటి విశ్వనాథ లింగం మీద ఉండడం వల్ల అని భక్తులకు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై శ్రీరామ్. విశ్వనాథాయ మంగళం, విశ్వనాథాయ మంగళం, విశ్వనాథాయ మంగళం. విశ్వనాథ స్వామికి జై, కాలభైరవ స్వామికి జై.